1,00,000 సరిపోదా? ఇదిగో ఇంకో 1,00,000 ఉంచుకోండి. అయ్యో, ఇంత డబ్బు, 2 లక్షల రూపాయలు. మీది నిజంగా చాలా పెద్ద మనసయ్యా. మీరు దేవుడయ్యా, దేవుడు. చికెన్ పెట్టో నాకు ఇష్టమైన గుడ్డు ఎక్కడ్రా? అయ్యా, ఇదిగో ఇప్పుడు తీసుకొస్తానయ్యా. గుడ్డు 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 ఇదిగోండయ్యా, మీరు అడిగిన గుడ్డు. వెనక నుంచి ఇస్తావేంట్రా? ఇక లాయర్కి ఎవరి వల్ల ఏ ముప్పు లేదని అనుకున్నప్పుడే భూమి తన నిజ స్వరూపాన్ని చూపించాడు. ఏ రోజైతే లాయర్ ఆ ఐడియాను భూమితో చెప్పాడో ఆ రోజే ఆస్తి మొత్తాన్ని తన సొంతం చేసుకోవాలని భూమి నిర్ణయించుకున్నాడు. భూమి సుబ్బయ్యను చంపింది లాయర్ కోసం కాదు, తన కోసం. క్రిమినల్ లాయర్ వద్దు, క్రిమినల్ ని మనం ఉంచుకుందాం. రే, ఎవరైనా అడిగితే ఏమని చెప్తాం? గుండెపోటుతో చనిపోయారని చెప్దాంరా. ఆయనే కదా నేర్పించింది. వృత్తి నేర్పించిన గురువు కాళ్ళకి దండం పెట్టుకోరా. రే, శవానికి దండం పెట్టాలా? ఏంటి, శవమా? రేయ్, ఫారిన్ లో సెటిల్ అయిన పిల్లల అమ్మా నాన్నల్ని లేపేసి వాళ్ళ ఆస్తి మొత్తం ఎలా కొట్టేయాలో నేర్పించిన గురువురా. కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. చల్లగాడు. ఒకడిని లేపేసినందుకే ఇంత డబ్బంటే ఊళ్ళో ఎంతమంది అమ్మా నాన్నలు వదిలేసి ఫారిన్ లో సెటిల్ అయి ఉంటారు. ఈ భూమి మీద ఉన్న డబ్బంతా ఈ భూమికేరా. ఒక పోలీసుని చంపితే ఇంకో పోలీసుడు వస్తాడు. అందుకని మేం చేసిన హత్యల్ని తవ్వడం మొదలుపెట్టిన ఇన్స్పెక్టర్కి డబ్బిచ్చి మా కంట్రోల్లో ఉంచుకున్నాం. అక్కడి నుంచే అంతా మొదలయ్యింది. అంత పెద్ద ఇల్లు, కానీ దగ్గరుండి తిన్నావా మాత్రలేసుకున్నావా అని అడగలేనంత దూరంలో ఉన్న ఫారెన్లో సెటిల్ అయిపోయిన పిల్లల తల్లిదండ్రులు, బంధువులే మా టార్గెట్. వాళ్ళ ఫింగర్ ప్రింట్, డిజిటల్ సిగ్నేచర్, బ్యాంక్ డీటెయిల్స్, వీటన్నిటితో వాళ్ళ ఆస్తుల్ని ఓ చిన్న మొత్తానికి ఎప్పుడో మాకు అమ్మేసినట్టు మేమే పత్రాలను తయారు చేస్తాం. దాన్ని ఫారెన్ నుంచి వచ్చే పిల్లలకు చూపించి ఇంతే అమౌంట్ అని డీల్ మాట్లాడతాం. 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తాం. భూమికంటూ ఓ నెట్వర్క్ ఏర్పరచుకున్నాడు. ఒకరోజు ఓ నార్త్ ఇండియన్ క్లయింట్ వాళ్ళ కంపెనీ బ్రాంచ్ను ఓపెన్ చేయడానికి వైజాగ్లో ఒక మెయిన్ ఏరియాలో స్థలం కావాలని అడిగారు. అందుకే మీ ఇంటిని టార్గెట్ చేశాం. చుట్టుపక్కల ఉన్న బ్రోకర్లు, కూరగాయలు అమ్మేవాళ్ళు, వాచ్మెన్లు, ఇస్త్రీ చేసేవాళ్ళు, కేబుల్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు, వీళ్ల ద్వారా మేము టార్గెట్ చేసిన వాళ్ళని ఫాలో అవుతాం. వెళ్ళొస్తామమ్మా. చెప్పరా? భోంచేసావమ్మా? అబద్ధం చెప్పుకో. ఇక్కడున్నంత వరకు చక్కగా బొద్దుగా ఉండేవాడివి. నిన్న వీడియో కాల్ చూస్తే బాగా సన్నబడిపోయి ఉన్నావు. వద్దులేమ్మా, ఇంకో 3 నెలలే కదా, వచ్చేస్తాను. అమ్మా, నీకోసం ఒక ముఖ్యమైన సర్ప్రైజ్ వెయిట్ చేస్తోంది. సర్ప్రైజా? ఏమిట్రా అది? నువ్వు టీవీ చూస్తూ ఉండు, ఇంకో 10 నిమిషాల్లో నేను వీడియో కాల్ చేస్తాను. ఏమిటో ఇప్పుడే చెప్పరా? ఎవరు ఎవరిని అడిగితే వీడియో కాల్ చేద్దామా?
చంపేశారంట్రా. గుండెపోటు వల్ల చావలేదా? మా అమ్మని చంపుతారా? నా మాట మీద నా మాట మీద వాడు చచ్చిపోతే అనంత గురించి తెలుసుకోలేదా? రుద్రా ఎక్కడ్రా? చెప్తూనే ఉన్నాను కదరా, నేను ఎంత చెప్పినా నా మాట వెళ్ళలేదు. చచ్చిపోయాడు. చెప్పరా? వరదా వరదా భూమిని వచ్చండి రా. వరదా ముందు వాడిని వేసేయండి రా. వేరే తాడు. నా మిత్రుడు. ఫారిన్ లో సెటిల్ అయిన మిగతా పిల్లల నువ్వు ఉంటావనుకున్నాను. అదే నేను చేసిన మొదటి తప్పు. ఈ మందు, సిగరెట్టు, గంజాయి వీటికంటే ఎక్కువ కిక్కిచ్చేదేంటో తెలుసారా? డబ్బు. ఆ డబ్బు న్యాయంగా సంపాదించాలంటే కాళ్ళు నాకించేస్తారా? నేను చేసే తప్పుల్ని నేను తలుచుకుంటేనే ఆపగలను. ఏ పోటుగాడు కనిపెట్టలేడు అనుకున్నాను. నువ్వొచ్చావు. వస్తే నా వెంట్రుకు కూడా పీకలేవరా. ఈ స్థాయికి ఎదగడానికి ఎన్ని ఇంజెక్షన్లు, ఎంతమందిని చంపానో తెలుసా? నీ పెళ్ళాన్ని వెతుకుంటూ వచ్చావు కదా, నీ పెళ్ళానికి ఏమైందో తెలుసా? గంగా, ఎవరో ఒక అమ్మాయి లోపలికి వస్తుంది. మొత్తం ఏం చేయాలి? కానివ్వండి కానివ్వండి. త్వరగా ఫింగర్ ప్రింట్స్ తీరా. ల్యాప్టాప్ తీసే. కానివ్వండి. లైట్ ఆఫ్ చేయండి. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి నేను సప్త సముద్రాలు దాటొచ్చాను. మీరు టీవీ చూస్తూ నిద్రపోతున్నారు. అమ్మా